హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆల్రెడీ తెలుసు, తమ్నైల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇండియా నుంచి పార్సల్ వచ్చింది అనేసి. సో దానిలోకి వెళ్ళే ముందు ఏం చెప్తున్నానంటే, ఇది నా ఫస్ట్ వీడియో. సో ఏం మాట్లాడాలో కూడా నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీకు అందరికీ తెలుసు, ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. సో పార్సల్లో ఏమేమి ఉన్నాయో మీకు అందరికీ ఒక్కొక్కటి చూపిస్తాను అనమాట. అండ్ కమింగ్ టు మై స్కిన్ కేర్, ఇది నా సన్ స్క్రీన్ అనమాట. ఎందుకు మీకు సన్ స్క్రీన్స్ అక్కడ దొరకవా అని మీకు డౌట్ రావచ్చు. దొరుకుతాయి సన్ స్క్రీన్స్, కానీ నాకు కొత్త ప్రోడక్ట్స్కి స్విచ్ అవ్వాలి అంటే టైం పడుతుంది. ఒకదానికి నేను స్టిక్ అయినాను అంటే దాన్ని యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో అందుకే నేను మళ్ళీ ఇండియా నుంచి తెప్పించుకున్నాను సన్ స్క్రీన్ అనేది. లైక్ ఒక 4-5 తెప్పించుకునేస్తాను ఒకేసారి. అండ్ జ్యువెలరీ గురించి చెప్తాను. ఈ జ్యువెలరీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దీనికి జుమ్కాస్ ఇలా వచ్చాయన్నమాట, కొంచెం హెవీగా. ఏదైనా ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్లోకి బాగుంటుంది పెట్టుకుంటే అని తీసుకున్నాను. అండ్ ఇంకొక పేర్ జ్యువెలరీ తీసుకున్నా. ఇది సింపుల్గానే, నాకు అంత హెవీ ఏమి ఇష్టం ఉండదు. సో ఎప్పుడు సింపులే ప్రిఫర్ చేస్తాను. సో యా, ఇదొకటి. అండ్ దీనికి జ్యువెలరీ కూడా చాలా సింపుల్గానే వచ్చాయి. సో ఇలా అండ్ నేను బ్లాక్ బీడ్స్ ఒకటి తీసుకున్నా. ఇది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్లోకి. సో మీకు అర్థం అవ్వాలి అంటే ఇలా ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకున్నా. అండ్ ఇంకొకటి, ఇది పగడం అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. పగడాల్ టైప్. ఇది కూడా చాలా బాగుంటుంది నెక్కి ఇలా వేసుకుంటే. వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది అండ్ సింపుల్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ పైకి కూడా బాగుంటుంది అని తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి, ఇది కూడా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. ఇలా ఇది కూడా నెక్కి వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది వేసుకుంటే. లైక్ ఇలా మీరు చూడొచ్చు. ఇది కూడా నార్మల్గా చుడీదార్స్ వేసుకుంటాం కదా, అలా వేసుకున్నా బాగుంటుంది. లైక్ వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, అలా వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఇంకొకటి, ఇలా ఇది ముత్యాలు, ఏదన్నా శారీస్లోకి బాగుంటుంది అని తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి, క్యూట్గా. అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది ప్లెయిన్ వడ్డానం అనమాట. నా దగ్గర హెవీగా ఉన్నాయి వడ్డానాలు. సో సింపుల్గా ఒకటి తీసుకున్నాము.
ప్రతిదానికి హెవీ వేస్తే బాగుండదు కదా, సింపుల్గా ఒకటి తీసుకుందాము అని తీసుకున్నాను అనమాట. లైక్ ఇలా బ్యాంగిల్స్ నార్మల్గా శారీస్ ఉంటాయి కదా, సో శారీస్లోకి అన్ని కలర్స్ సూట్ అవుతాయి అని చెప్పేసి ఒకేసారి సెట్ తీసుకున్నాను అనమాట. అండ్ దీనికి సైడ్ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి. బ్యాంగిల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి సైడ్ బ్యాంగిల్స్ కూడా వచ్చాయి, చూపిస్తా. ఇవి 4 ఇచ్చారు అండ్ ఇవి 2 ఇచ్చారు అన్నమాట. అండ్ మీకు ఎంతమందికి ఇష్టమో ఈ బ్యాంగిల్స్ నాకు తెలియదు, కానీ నాకు ఇలా బ్లాక్ మెటల్ బ్యాంగిల్స్ చాలా ఇష్టము. లైక్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అలా పెట్టుకుంటాం కదా, వాటిలోకి బాగుంటుంది అని తీసుకున్నా. ఆ హ్యాండ్కి ఒక డజన్, ఈ హ్యాండ్కి ఒక డజన్ అనమాట. అండ్ పాపకి ఊరికే చిన్నవి, పాప బర్త్డే వస్తుంది దగ్గరలో, సో తనకి ఇలా కొంచెం మ్యాచింగ్ ఉంటుంది, ఇలా సిమిలర్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో మ్యాచింగ్ ఉంటుంది అని ఇవి తీసుకున్నాను. తనకి సైజ్ పెద్దగా అవుతాయేమో తెలియదు ఎగ్జాక్ట్గా, బట్ తీసుకున్నా. అండ్ బ్లాక్లోనే గోల్డ్ కలర్ ఒకటి. ఎందుకు నాకు ఇది బాగా ఇష్టము, ఇలాంటి కైండ్ ఆఫ్ కాలేజ్ డేస్లో కూడా నేను బాగా వేసుకునేదాన్ని, ఇలాంటివి ప్రిఫర్ చేసేదాన్ని. అండ్ ఇంకొక సన్ స్క్రీన్. నాకు కొత్త ప్రోడక్ట్కి స్విచ్ అవ్వాలా అంటే చాలా ఆలోచిస్తాను, ఎస్పెషలీ ఫేస్కి అనమాట. నేను ఒక్కదానికి స్టిక్ అయితే దాంతోనే ఇంకా ఇయర్స్ అంతా దాంతోనే వాడేస్తుంటాను అనమాట. ఇంకా కొత్త ప్రోడక్ట్కి స్విచ్ అవుదాము అంటే ఏమో ఫేస్కి ఏమన్నా పాడవుతుందేమో అని నార్మల్గా చాలా భయం నాకు. సో అందుకే నార్మల్గా కొత్త ప్రోడక్ట్స్ నేను యూజ్ చేయాలంటే చాలా ఆలోచిస్తా. ఒకదానికి స్టిక్ అయిపోతే ఇంకా వాటినే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు పెద్ద జుమ్కాస్ సెట్ అవ్వవేమో అన్న ఫీలింగ్. ఎప్పుడు సింపుల్గా పెట్టుకొని అలవాటై నాకు అలా అనిపిస్తుందో ఏమో తెలియదు, కానీ పెద్ద జుమ్కాసు ఎక్కువ ప్రిఫర్ చేయను. ఎప్పుడో రేర్గా లైక్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా ఇంట్లో, వెడ్డింగ్స్ లేకపోతే ఏదన్నా గ్రాండ్ ఫంక్షన్స్ ఉంటాయి, అలాంటప్పుడే ఎక్కువ హెవీ జ్యువెలరీ యూజ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ టైం ఇంత పెద్ద జుమ్కాస్ తీసుకోవడము ట్రై చేయాలి. నార్మల్గా అందరూ పెట్టుకుంటే చాలా బాగుంటాయి, పెట్టుకుందాం నేను కూడా తీసుకుందాం అని అనుకుంటూ ఉండేదాన్ని. సెట్ కావేమో అని తీసుకోలేదు ఇప్పటి వరకు గోల్డ్ కలర్లో. సో ఇదొకటి జుమ్కా బాగా నచ్చింది. అది పెట్టుకుంటే ఎలా ఉంటుందో నా ఫేస్కి తెలియదు. ఇదొక జ్యువెలరీ, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. ఇది కూడా బాగా నచ్చింది చూడగానే ఇంకా వేరేది కూడా చూసుకోలేదు, ఇదే తీసుకోమని చెప్పేశాను అనమాట. దీని జుమ్కాస్ కూడా చాలా బాగున్నాయి. ఇలా వచ్చాయి, చాలా వెయిట్లెస్ ఉన్నాయి, హెవీగా కూడా లేదు అసలు, చాలా వెయిట్లెస్ ఉన్నాయి. ఇది నేను యాక్చువల్లీ ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ శిల్పారామంలో తీసుకున్నా, హైదరాబాద్లో. బాగుంది క్వాలిటీ కూడా. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఆక్సిడైజ్డ్లో, చూపిస్తాను. ఇవి చాలామంది పెట్టుకోవడం చూస్తున్నాను, నేను కూడా పెట్టుకునేదాన్ని కాలేజ్ డ్రెస్లో, బట్ ఇప్పుడు పెట్టుకోవట్లేదు.
బట్ మళ్ళీ తెచ్చుకున్నా. దీనికి ఎప్పుడు ముహూర్తం వస్తాయో ఈ జ్యువెలరీ అన్నిటికీ తెలియదు. నేను ట్రెడిషనల్ వేర్ వేసుకునేదే చాలా తక్కువ. కానీ అమ్మాయిలం కదా, చూసినవన్నీ కావాలనిపిస్తుంది. ఇదొకటి, ఇది కూడా చాలా బాగుంది రియల్గా. అండ్ ఇంకొకటి, అండ్ మెయిన్ స్టిక్కర్స్. నాకు స్టిక్కర్స్ చాలా ఇష్టము. చిన్న బొట్టైనా పెట్టుకోవాలి ఫేస్కి, లేకపోతే నాకు నచ్చదు. సో ఇవి చిన్న చిన్న స్టిక్కర్స్ నా దగ్గర ఉన్నాయి, ఆల్రెడీ చాలా ఉన్నాయి. కానీ ఊరికే తెప్పించుకున్నా, ఎందుకో పార్సల్ వస్తుంది కదా అనేసి. ఇంకా ఫుడ్ కలర్స్ ఊరికే తెప్పించాను. యూజ్ చేయను ఎక్కువ ఫుడ్ కలర్స్, కానీ ఏమో బిర్యానీస్లో వాటికి ఈ మధ్య యూజ్ చేస్తున్నా, సో ఉంటాయి తీసుకున్నా. నేను చెప్పాను కదా పాప బర్త్డే వస్తుంది దగ్గరలో అనేసి. సో పాప బర్త్డే కోసము నార్మల్గా ఇక్కడ బెలూన్స్ తీసుకుంటాం ఎప్పుడు. ఎందుకో నార్మల్గా నేను ఒక థీమ్ అనుకోనిన్నాను అనమాట. సో ఎలాగో పార్సల్ వస్తుంది కదా, ఇవి కూడా తెప్పించేద్దాంలే అనేసి. సో ఓకే, బెలూన్స్ అవి ఇవి తీసుకున్నాను అనమాట. నా ఫేవరెట్ పానీపూరి చిప్స్. మామూలుగా ఇక్కడ దొరుకుతూ ఉంటాయి, ఎందుకో ఈ మధ్య షాప్లో దొరకడం లేదు ఇండియన్ షాప్స్లలో. సో ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట పానీపూరి చిప్స్. నాకు ఇష్టం పానీపూరి. అండ్ ఇది వాము, పిల్లలకి యూజ్ చేస్తారు అండ్ వంటల్లో కూడా యూజ్ చేస్తారు కదా, వాము. ఇది కస్టర్డ్ పౌడర్. ఇక్కడ దొరుకుతాయి ఇవన్నీ, ఇక్కడ దొరకను అంటూ ఏముండవు కానీ నాకు ఇక్కడ అన్నీ స్వీడిష్లో ఉంటాయి. మేము స్వీడన్లో ఉంటాము, స్వీడిష్లో ఉంటాయి. నాకు కొంచెము తలనొప్పి ఇక్కడ ప్రతిదీ ట్రాన్స్లేట్ చేసి చూసుకోవడం. సో అందుకే ఎలాగో పార్సల్ వస్తుంది కదా అని తీసుకున్నాను అనమాట. ఇది సవరం. ఎందుకంటే ఎప్పుడన్నా నేను ఎక్కువ యూజ్ చేయను, కానీ ఏమో అప్పుడప్పుడు నాకున్నది కొంచెం చాలా తక్కువ. సో ఎప్పుడన్నా ట్రెడిషనల్ వేర్లోకి వేసుకుందామని అనిపిస్తుందేమో అని తెప్పించుకున్నా. ఇండియా నుంచి పార్సల్ వస్తుంది అంటే ఒకటికొకటి అది తెప్పించుకుంటే బాగుంటుంది, ఇది తెప్పించుకుంటే బాగుంటుంది అని ఇంకా ఊరికే పుట్టుకొస్తాయి అన్నమాట అన్ని ఆలోచనలు, ఎస్పెషలీ నాకు. ఇది బెలూన్సే. యా, నార్మల్ మెయిన్ నేను పార్సల్ వేయించుకుందాము అని అనుకునింది ఈ ఫ్రాక్ కోసము. ఈ ఫ్రాక్ ఒక్కటి అనుకుంటే ఇన్ని అయ్యాయి అన్నమాట. సో ఎందుకంటే దగ్గరలో పాప బర్త్డే వస్తుంది అని చెప్పాను కదా, సో తనకి ఫ్రాక్ తెప్పించాను. చాలా బాగుంది, బాగా ఫ్లేర్ ఉంది, బాగా బుడ్డగా ఉంది. వేసుకుంటుందో లేదో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ పిచ్చకి ట్రై చేస్తా బర్త్డే రోజు. యా, లావెండర్ అండ్ సిల్వర్ కలర్ దీంట్లోకి మ్యాచ్ అవుతాయనేసి నేను బ్యాంగిల్స్ తీసుకునేది, ఆ స్టోన్ బ్యాంగిల్స్. చూడాలి వేసుకుంటుందా వేసుకోదా అనేసి. అంటే ఇంకా ఆల్రెడీ ఫుడ్ స్నాక్స్ తెప్పించుకొని తిన్నాము, ఆల్రెడీ అవి ఓపెన్ చేసేసి నైట్ తినేసినాము కొన్ని. సో అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది నా ఫస్ట్ వీడియో. ఎలా మాట్లాడాలో ఎగ్జాక్ట్గా తెలియదు, నార్మల్గా ఫ్లోలో మాట్లాడాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నాకు కింద కామెంట్స్లో. నేను నెక్స్ట్ వీడియోలో వాటిని సరి చేసుకునేకి ట్రై చేశాను అనమాట. అండ్ ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.